ఓం శాంతి 26/9/2021 27/3/88 రివైజ్ అవ్యక్తవాణి సర్వశ్రేష్ఠ సితారా సఫలత సితారా ఈరోజు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడు తమ అలౌకిక తారా మండలాన్ని చూస్తున్నారు. ఇది అలౌకిక విచిత్ర తారామండలం. దీని విశేషత కేవలం బాబా మరియు బ్రాహ్మణ పిల్లలకే తెలుసు. ప్రతి ఒక్క సితారా తన మెరుపు ద్వారా ఈ విశ్వానికి వెలుగునిస్తుంది. బాప్ దాదా ప్రతి ఒక్క సితారా యొక్క విశేషతను చూస్తున్నారు. కొన్ని శ్రేష్ఠ భాగ్యవంతమైన అదృష్టమైన సితారాలు, కొన్ని బాబాకు సమీపంగా ఉన్న సితారాలు మరియు కొన్ని దూరంగా ఉన్న సితారాలు, నక్షత్రాలు. అందరూ నక్షత్రాలే, కానీ విశేషత రకరకాలుగా ఉన్న కారణంగా సేవలో మరియు స్వప్రాప్తిలో వేరువేరు ఫలం ప్రాప్తిని అనుభవం చేసుకుంటున్నారు. అందరూ నక్షత్రాలే, కానీ వాళ్ళ యొక్క విశేషతలు, వాళ్ళు చేసేటువంటి సేవ అందరిది ఒకలా ఉండదు కదా. అందుచేత వాళ్ళు పొందేటువంటి ప్రాప్తి, వాళ్ళు పొందేటువంటి ఫలము వేరువేరుగా అనుభవం అవుతుంది. కొందరు ఎల్లప్పుడూ సహజ సితారాలు కనుక సహజ ప్రాప్తి యొక్క ఫలమును అనుభవం చేసుకుంటారు. కొందరు కష్టపడే సితారాలు, తక్కువ కష్టమైన ఎక్కువ కష్టమైనా గాని చాలా వరకు కష్టపడిన తర్వాతే ఫలం యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకుంటారు. సఫలత జన్మ సిద్ధాధికారం అని కొందరు సదా కర్మకు ముందే అధికారాన్ని అనుభవం చేసుకుంటారు. నిశ్చయము మరియు నషాతో కర్మ చేసిన కారణంగా కర్మ యొక్క సఫలతను సహజంగా పొందుతారు. వీరినే సఫలత సితారాలని అంటారు. సఫలత సితారాలని ఎవరిని అంటారు? దాని యొక్క వివరణ చెప్పారు కదా బాబా. సఫలత సితారలు అందరికంటే శ్రేష్టమైన వారు. ఎందుకంటే వారు సదా జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రునికి దగ్గరగా ఉంటారు. అందుకు శక్తిశాలిగా మరియు సఫలతకు అధికారులుగా కూడా ఉంటారు. కొందరు శక్తిశాలిగా ఉంటారు, కానీ సదా శక్తిశాలిగా ఉండరు. ఎల్లప్పుడూ ఒకే రకంగా మెరుపు ఉండదు. వెరైటీ సితారాల ఆకర్షణ చాలా ప్రియంగా అనిపిస్తుంది. సితారాలందరూ సేవ చేస్తారు, కానీ సమీప సితారాలు ఇతరులను కూడా సూర్యునికి చంద్రునికి సమీపంగా తీసుకువచ్చే సేవాదారులుగా అవుతారు. బాబాకి దగ్గరగా ఉండే సితారాలు వేరే వాళ్ళను కూడా శివ్ బాబాకి బ్రహ్మ బాబాకి దగ్గరగా తీసుకువచ్చే సేవాదారులుగా అవుతారు. కనుక నేను ఎటువంటి సితారాను అని ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోవాలి. లవ్లీ సితారాల, లక్కీ సితారాల, సదా శక్తిశాలిగా ఉన్నవారా, కష్టాన్ని అనుభవం చేసేవాళ్ళ, లేదా సదా సహజ సఫలత సితారాల? ఎవరు? జ్ఞాన సూర్యుడైన బాబా సితారాలందరికీ బేహద్దు ప్రకాశాన్ని మరియు శక్తిని ఇస్తారు. కానీ సమీపంగా మరియు దూరంగా ఉండేవారుగా అయిన కారణంగా తేడా వచ్చేస్తుంది. బాబా అయితే అందరికీ వెలుగుని శక్తిని ఇస్తున్నారు. తేడా ఎందుకు వస్తుంది అంటే దగ్గరగా ఉండడం,
దూరంగా ఉండడం. ఎంత దగ్గర సంబంధమో అంత ప్రకాశము మరియు శక్తి విశేషంగా ఎందుకనగా సమీప సితారాల లక్ష్యమే సమానంగా అవ్వడం. బాప్దాదా సితారాలందరికీ సదా ఈ సూచన ఇస్తారు. అందరూ అయితే లక్కీ మరియు లవ్లీ, అదృష్టవంతులు, ప్రియమైన వారు అయ్యారు. అందరూ లక్కీ, లవ్లీ సితారాలైతే అయ్యారు. ఇప్పుడు సదా సమీపంగా ఉంటూ సహజ సఫలతను అనుభవం చేసుకుంటూ సఫలతా సితారాలుగా ఎంతవరకు అయ్యాము అని ఈ విషయంలో ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇప్పుడు పడిపోయే సితారాలైతే కాదు. కొన్ని సితారాలు పడిపోతాయి కదా, రాలిపోతాయి. ఇప్పుడు పడిపోయే సితారాలైతే కాదు. మరియు తోకచుక్కలు కూడా కాదు. మీరు పడిపోయే నక్షత్రాలు కాదు, తోకచుక్కలు కూడా కాదు. ఎవరైతే పదే పదే స్వయంతో లేక బాబాతో లేదా నిమిత్తంగైన ఆత్మలతో ఇది ఎందుకు, అదేమిటి, ఇది ఎలా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వీరినే తోకచుక్కలు అని అంటారు. ఆకాశంలో కొన్ని చుక్కలు రాలిపోతాయి కదా, వాటిని ఉల్కలు అంటారు. కొన్ని చుక్కలకి తోక ఉంటుంది, వాటిని తోకచుక్కలు అంటారు. ఈరోజు మొత్తం ఆకాశంలో ఏమైతే నక్షత్రాలు ఉన్నాయో అన్ని రకాల నక్షత్రాలు ఉంటాయి కదా. ఎక్కువ మెరిసేవి, తక్కువ మెరిసేవి, రాలిపోయేవి, తోకలుండేవి. అయితే ఒక్కొక్క నక్షత్రం యొక్క విశేషత చెప్తున్నారు బాబా. స్వయాన్ని చూసుకోండి. పడిపోయే నక్షత్రాన్నైతే కాదు కదా, తోకచుక్కనైతే కాదు కదా. ఎవరైతే పదే పదే స్వయంతో, బాబాతో లేదా నిమిత్తంగా అయిన ఆత్మలతో ఇది ఎందుకు, అదేమిటి, ఇది ఎలా అనే ప్రశ్నిస్తూ ఉంటారో వారిని తోకచుక్కలు అంటారు. అర్థమవుతుందా? పదే పదే ప్రశ్నించేవారే తోక ఉన్న సితారాలు. అలాంటి వారైతే కారు కదా. ఎవరి ప్రతి కర్మలో సఫలత ఇమిడి ఉంటుందో వారినే సఫలత సితారాలు అంటారు. ఇటువంటి సితారాలు ఎల్లప్పుడూ బాబాకు సమీపంగా అనగా తోడుగా ఉంటారు. సితారల విశేషతలు విన్నారు కదా. ఇప్పుడు ఈ విశేషతలను స్వయంలో ధారణ చేసి సదా సఫలత సితారాలుగా అవ్వండి. ఎలా అవ్వాలో అర్థమైందా? లక్కీ మరియు లవ్లీతో పాటు సఫలత, ఈ శ్రేష్టతను సదా అనుభవం చేసుకుంటూ ఉండాలి. అచ్చా, ఈరోజు బాబా అందరినీ కలుస్తారు. బాబ్దాదా ఈరోజు విశేషంగా అందరితో కలవడానికే వచ్చారు. కలవాలి అన్న లక్ష్యమే అందరికీ ఉంటుంది. పిల్లల ఉత్సాహాన్ని చూసిన బాబాకు పిల్లలందరినీ సంతోషపరచవలసి ఉంటుంది. పిల్లలందరినీ సంతోష పెట్టవలసిన బాధ్యత బాబాది. ఎందుకంటే పిల్లల సంతోషంలో బాబా సంతోషం ఉంటుంది. పిల్లలు సంతోషంగా ఉంటే బాబా సంతోషంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఉంటున్న అలా వ్యక్తిగతంగా కలవడం, అందరూ ఏమి ఇష్టపడుతున్నారు? బాబా అందరినీ కలిసి దృష్టి ఇచ్చిన బాబా అందరినీ కలుస్తారు, దృష్టి ఇస్తారు, మురళి చెప్తారు. అయినా కూడా ప్రతి ఒక్కరికి మనసులో ఏం కోరికుంటుంది? పర్సనల్‌గా కలవాలని. అదే బాబా అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఉన్న అలా అలా ఏంటి? వ్యక్తిగతంగా కలవడం. కనుక సాగరుడు కూడా ఆ అలలోకి రావాల్సి ఉంటుంది. ఈ సీజన్ యొక్క అల ఇది.
కనుక రథానికి కూడా విశేష సకాష్నిచ్చి నడిపిస్తున్నారు. మరి బాబా అందరినీ వ్యక్తిగతంగా కలవాలి అంటే ఆయన సర్వశక్తివంతుడే. అయినా ఆయన ఎవరిలో ప్రవేశిస్తున్నారో ఆ రథానికి శక్తి కావాలి కదా! అదే బాబా అంటున్నారు. రథానికి విశేషమైన సకాష్ ఇచ్చి నడిపిస్తున్నారు బాబా. అచ్చా! నలువైపులా ఉన్న అలౌకిక తారామండలంలోని అలౌకిక సితారాలకు సదా విశ్వానికి వెలుగునిచ్చి అంధకారమును తొలగించే మెరుస్తున్న సితారాలకు సదా బాబాకు సమీపంగా ఉండే శ్రేష్ఠ సఫలత సితారాలకు అనేక ఆత్మల భాగ్యరేఖను పరివర్తన చేసి భాగ్యవంతులైన సితారాలకు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడైన బాబ్దాదా యొక్క విశేషమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. పర్సనల్ గా బాబా కలిసి చెప్పినటువంటి మహావాక్యాలు. ఫస్ట్ పాయింట్, సదా ప్రతి ఆత్మకు సుఖాన్నిచ్చే సుఖదాత అయిన బాబా పిల్లలము అని ఇలా అనుభవం చేసుకుంటున్నారా? అందరికీ సుఖాన్నిచ్చే విశేషత ఉంది కదా. డ్రామా అనుసారంగా ఈ విశేషత లభించింది. ఈ విశేషత అందరికీ ఉండదు. ఎవరైతే అందరికీ సుఖాన్ని ఇస్తారో వారికి అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. కనుక స్వయాన్ని కూడా సదా సుఖంలో అనుభవం చేసుకుంటారు. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు వారు కూడా సుఖాన్ని అనుభవం చేసుకుంటారు. ఈ విశేషత ద్వారా వర్తమానము మంచిగా ఉంటుంది మరియు భవిష్యత్తు కూడా మంచిగా అయిపోతుంది. ఎంతటి మంచి పాత్ర! అందరి ప్రేమ కూడా లభిస్తుంది సుఖాన్ని ఇచ్చేవారికి. అందరి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఒకటి ఇచ్చి 1000ని పొందడం అని దీనినే అంటారు. సేవ ద్వారా సుఖాన్ని ఇస్తారు కనుక అందరి ప్రేమ లభిస్తుంది. ఈ విశేషతను సదా స్థిరంగా ఉంచుకోవాలి. చూడండి బాబా ఎంత చక్కగా చెప్తున్నారు. బాబా సుఖదాత, ఆయనకి మనందరూ పిల్లలు. ఏం చేయాలి మరి? అందరికీ సుఖాన్ని ఇవ్వడం అది చాలా మంచి విశేషత. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు. అందరి ప్రేమ లభిస్తుంది, అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఒకటి ఇచ్చి 1000ని పొందడం అని దీనినే అంటారు అంటున్నారు బాబా. ఇటువంటి విశేషతను సదా స్థిరంగా ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, సదా స్వయాన్ని సర్వశక్తివంతుడైన బాబా యొక్క శక్తిశాలి ఆత్మను ఇలా అనుభవం చేసుకుంటున్నారా? శక్తిశాలి ఆత్మ సదా స్వయం సంతుష్టంగా ఉంటుంది మరియు ఇతరులను కూడా సంతోషపరుస్తుంది. అటువంటి శక్తిశాలియేనా మీరు? సంతుష్టతయే మహానత. శక్తిశాలి ఆత్మ అనగా సంతుష్టత ఖజానాతో నిండుగా ఉన్న ఆత్మ. ఈ స్మృతితో సదా ముందుకు వెళ్ళండి. ఈ ఖజానాయే అందరినీ నిండుగా చేస్తుంది. మూడవ పాయింట్, బాబా మొత్తం విశ్వం నుండి మిమ్మల్ని ఎన్నుకుని తమ వారిగా చేసుకున్నారు. ఈ సంతోషం ఉంటుంది కదా. ఇంతమంది అనేక ఆత్మల నుండి నన్నే బాబా ఎన్నుకున్నారు. ఈ స్మృతి ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సంతోషంతో ముందుకు వెళ్ళాలి. బాబా నన్ను తనవారిగా చేసుకున్నారు. ఎందుకంటే నేనే కల్పపూర్వంలోని భాగ్యవాన్ ఆత్మగా ఉన్నాను. ఇప్పుడు ఉన్నాను, మళ్ళీ కూడా ఉంటాను.
మళ్ళీ నేను భాగ్యశాలి ఆత్మను అవుతాను. నేను ఇటువంటి భాగ్యశాలి ఆత్మను. ఈ స్మృతి ద్వారా సదా ముందుకు వెళ్తూ ఉండండి. 4 పాయింటు సదా నిశ్చింతగా ఉంటూ సేవ చేసే బలము ముందుకు తీసుకువెళ్తుంది. సదా నిశ్చింతగా ఉంటే, సేవ చేస్తూ ఉంటే ఆ బలం మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. వీళ్ళు చేసేరా లేదా మేము చేసేమా ఇటువంటి సంకల్పాల నుండి నిశ్చింతగా ఉండడం వలన నిశ్చిత సేవ జరుగుతుంది. నిర్ణయించబడి ఉంటుందన్నమాట. ఆ సేవా బలము సదా ముందుకు తీసుకువెళ్ళిపోతుంది. మరి నిశ్చింత సేవాదారులే కదా! లెక్క పెట్టుకుని సేవ చేసేవారు కాదు కదా! వాళ్ళంత చేశారు, నేనింత చేశాను. అలా లెక్క లేదు కదా! ఎవరు చేసినా చెయ్యకపోయినా ఎవరు చేసింది వాళ్ళే పొందుతారు. అలాంటి ఆలోచనలతో కూడా నిశ్చింతగా ఉండాలి అంటున్నారు బాబా. దీనినే నిశ్చింత సేవ అని అంటారు. ఎవరైతే నిశ్చింతులై సేవ చేస్తారో వారికి నిశ్చితంగా ముందుకు పోవడంలో సహజ అనుభూతి ఉంటుంది. ఈ విశేషత వరదానం రూపంలో ముందుకు తీసుకువెళ్తుంది. నిశ్చింతగా ఉండి సేవ చేస్తే వాళ్ళకి రావాల్సిన ఫలము నిశ్చితమైపోతుందన్నమాట. అది ఒక వరదానంలాగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. వరదానము అంటే శ్రమ లేకుండా ముందుకెళ్ళిపోతారు. 5వ పాయింటు అనేక ఆత్మలను బాబా స్నేహితులుగా తయారు చేసేందుకు సేవ కూడా సాధనంగా అయింది. చూడడానికి కర్మణా సేవే అయినా గాని కర్మణా సేవ నోటి ద్వారా చేసే సేవ కంటే కూడా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. చూడండి ఏం చెప్తున్నారా బాబా. అనేక ఆత్మలను బాబాకి స్నేహితులుగా తయారు చేసే సేవ కూడా సాధనంగా అయింది. చూడడానికి కర్మణా సేవే అయినా కానీ కర్మణా సేవ నోటి ద్వారా చేసే సేవ కంటే కూడా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. కర్మణా సేవ ఎవరి మనసునైనా పరివర్తన చేసే సేవ కనుక ఆ సేవ యొక్క ఫలముగా విశేషంగా సంతోషం ప్రాప్తిస్తుంది. విశేషమైన సంతోషం ప్రాప్తిస్తుంది. కర్మణా సేవ చూడడానికి స్థూలమైనదిగా అనిపిస్తుంది కానీ సూక్ష్మ ఆలోచనలను వృత్తులను పరివర్తన చేసేదిగా ఉంటుంది. కనుక అటువంటి సేవకు మేము నిమిత్తంగా ఉన్నాము. ఈ సంతోషంలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఉపన్యాసం చెప్పేవారు ఉపన్యాసం చెప్తారు కానీ కర్మణా సేవ కూడా ఉపన్యాసం చేసేవారి సేవ కంటే కూడా ఎక్కువైనది. స్పీచ్ ఇవ్వడం కంటే కూడా కర్మణా సేవ చాలా గొప్పది. ఎందుకంటే దీని ప్రత్యక్ష ఫలము అనుభవం అవుతుంది. 6వ పాయింటు సదా పుణ్య ఖాతాను జమ చేసుకునే శ్రేష్ఠాత్మను. ఇలా అనుభవం అవుతుందా? ఈ సేవ పేరుకు సేవ కానీ పుణ్య ఖాతా జమ చేసుకోవడానికి సాధనం. సేవ అనేది పేరుకది సేవ కానీ అదేంటి అసలు విషయం? పుణ్య ఖాతా జమ చేసుకోవడం మాట సేవ అంటే. పుణ్య ఖాతాని జమ చేసుకోవడానికి సేవ ఒక సాధనం. పుణ్య ఖాతా సదా నిండుగా ఉంది మరియు ముందుకు కూడా నిండుగా ఉంటారు. పుణ్య ఖాతా సదా నిండుగా ఉంటే ముందుకు వెళ్ళడంలో కూడా నిండుగా ఉంటారు. ఎంత సేవ చేస్తే అంతగా పుణ్య ఖాతా పెరుగుతూ ఉంటుంది మరియు పుణ్య ఖాతా అవినాశిగా అయిపోతుంది. ఈ పుణ్యము అనేక జన్మలు మిమ్మల్ని నిండుగా చేసేస్తుంది. పుణ్య ఆత్మలు మరియు ఎల్లప్పుడూ పుణ్యాత్మలుగా అయి ఇతరులకు కూడా పుణ్యం పొందే దారిని చూపిస్తారు. ఈ పుణ్య ఖాతా అనేక జన్మలు తోడుగా ఉంటుంది.
అనేక జన్మలు చాలా సంపన్నులుగా ఉంటారు. ఈ సంతోషంలో సదా ముందుకు వెళ్ళాలి. 7వ పాయింటు సదా ఒక్క బాబా స్మృతిలో ఉండే ఏకీరస స్థితిని అనుభవం చేసుకునే శ్రేష్ఠ ఆత్మను. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? ఎక్కడైతే ఒక్క బాబా స్మృతే ఉంటుందో అక్కడ ఏకీరస స్థితి స్వతహాగానే సహజంగా అనుభవం అవుతుంది. ఏకీరస స్థితి శ్రేష్ఠ స్థితి. ఏకీరస స్థితిని అనుభవం చేసుకునే శ్రేష్ఠాత్మను. ఈ స్మృతి ఎల్లప్పుడూ మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ స్థితి ద్వారా అనేక శక్తుల అనుభూతి కలుగుతుంది. 8వ పాయింటు మీరు బాబ్దాదా యొక్క విశేష అలంకారాలు కదా. అన్నిటికంటే శ్రేష్టమైన అలంకారము మస్తకమణి. మణి సదా మస్తకంపై మెరుస్తూ ఉంటుంది. అటువంటి మస్తకమణిగా అయి సదా బాబా కిరీటంలో మెరిసేవారు ఎంత మంచిగా అనిపిస్తారు. మణి తన మెరుపు ద్వారా బాబాకు కూడా అలంకారంగా అవుతుంది మరియు ఇతరులకు కూడా వెలుగునిస్తుంది. అటువంటి మస్తకమణిగా అయి ఇతరులను అలా తయారు చేసేవారు. ఈ లక్ష్యము ఎల్లప్పుడూ ఉంటుందా? సదా శుభభావన సర్వుల భావనలను పరివర్తన చేస్తుంది. సదా శుభభావన ఉంటే ఆ భావన అందరి భావాలని పరివర్తన చేస్తుంది. 9వ పాయింటు సదా బాబాని ఫాలో చేయడంలో వెంటనే చేసే దానము మహాపుణ్యం. ఈ విధితో ముందుకు వెళ్తున్నారు కదా. హిందీలో అంటారు కదా తురంత్ దాన్ మహాపుణ్యాన్ని. బాబా ఏం చేశారు? బ్రహ్మ బాబా వెంటనే దానం చేశారు. ఆ విధంగా బాబాని ఫాలో చేస్తూ ముందుకు వెళ్తున్నారా? ఈ విధిని సదా ప్రతి కార్యంలో పాటించడం ద్వారా ఎల్లప్పుడూ బాబా సమానమైన స్థితి స్వతహాగానే అనుభవం అవుతుంది. ప్రతి కార్యంలో ఫాలో ఫాదర్ చేయడంలో ఆది నుండి అనుభవజ్ఞులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ విధి ద్వారా సమానంగా అవ్వడము అతి సహజం. ఎందుకంటే లోపల ఇమిడి ఉన్న విశేషతను కార్యంలో ఉపయోగించడం. బాబా సమానంగా అయ్యే విశేష అనుభూతులు అలౌకికంగా చేస్తూ ఉంటాయి. ఇతరులను కూడా అలా చేయిస్తూ ఉంటాయి. ఈ విశేషతకు చెందిన వరదానము స్వతహాగానే లభించింది. ఈ వరదానమును సదా కార్యంలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. 10వ పాయింటు సదా పరివర్తన శక్తిని యథార్థ రీతితో కార్యంలో ఉపయోగించే శ్రేష్ఠ ఆత్మలు కదా. ఈ పరివర్తన శక్తి ద్వారా సర్వుల ఆశీర్వాదాలను తీసుకునేందుకు అర్హులుగా అవుతారు. ఘోర అంధకారం ఉన్న సమయంలో ఏదైనా వెలుగు కనిపించినట్లయితే అంధకారంలో ఉన్న వారి మనసు నుండి ఆశీర్వాదాలు వెలువడతాయి కదా. మరి అలా ఎవరైతే యథార్థ పరివర్తన శక్తిని కార్యంలో ఉపయోగిస్తారో వారికి అనేక ఆత్మల ద్వారా ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. అంటే ఎవరైనా ఘోర చీకటిలో ఉన్నారు అనుకోండి, వారికి ఒక్కసారిగా వెలుగు కనిపిస్తే ఆ వెలుగు ఇచ్చిన వాళ్ళు ఎవరు అని వాళ్ళు ఎంత ఆనందపడతారు, ఆశీస్సులు ఇస్తారు కదా. ఆ విధంగా అందరి ఆశీర్వాదాలు ఆత్మను సహజంగా ముందుకు తీసుకువెళ్ళిపోతాయి. అలా ఆశీర్వాదాలు తీసుకునే కార్యమును చేసే ఆత్మను సదా ఈ స్మృతిని ఉంచుకుంటే ఏ కార్యం చేసినా అది ఆశీర్వాదాలను తీసుకునేదిగా చేస్తారు. శ్రేష్ఠ కార్యం చేయడం వల్లనే ఆశీస్సులు లభిస్తాయి. అందరి నుండి ఆశీస్సులను తీసుకునే ఆత్మను ఈ స్మృతి ఎల్లప్పుడూ ఉండాలి. ఈ స్మృతి శ్రేష్టంగా అవ్వడానికి సాధనం. ఈ స్మృతి అనేక మంది కళ్యాణానికి నిమిత్తంగా అవుతుంది. అందుకే పరివర్తన శక్తి ద్వారా అందరి ఆశీర్వాదాలను తీసుకునే ఆత్మను
ఈ స్మృతిని సదా గుర్తుంచుకోవాలి. తర్వాత బాబా ఏం చెప్తున్నారంటే, బాబాకి పిల్లలు చెప్తున్నారు. గ్లోబల్ కోఆపరేషన్ ప్రాజెక్ట్ యొక్క మీటింగ్ సమాచారాన్ని బాబ్దాదాకు వినిపించారు. ఇంతమంది కలిసి ప్లాన్ తయారు చేశారు. దానిని ప్రాక్టికల్లోకి తీసుకువస్తున్నారు మరియు తీసుకువస్తూ ఉంటారు. దీనికి బాబ్దాదా సంతోషిస్తారు. బాబ్దాదాకి ఇంకేం కావాలి? కనుక బాబ్దాదాకు ఇష్టం. ఏదైనా కష్టమైనట్లయితే దానిని బాబ్దాదా సహజంగా చేయగలరు. బుద్ధి నడవడం కూడా ఒక వరదానం. కేవలం బ్యాలెన్స్ ఉంచుకోండి. బ్యాలెన్స్ ఉంటే బుద్ధి చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటుంది. 4 గంటలు పట్టే చర్చకు 1 గంట కూడా పట్టదు. అందరివి ఒకే విధమైన ఆలోచనలు తయారవుతాయి. ఇది కూడా మంచిది. కొన్ని తయారు చేస్తారు, కొన్ని విరగ్గొడతారు. ఇందులో కూడా ఆనందం వస్తుంది. ఆటలో కొన్ని తయారు చేస్తారు, కొన్ని విరగ్గొడతారు. ప్లాన్ తయారు చేయండి, మంచిదే. మరలా దాన్ని రిఫైన్ చేయండి. బిజీగా అయితే ఉంటారు. కేవలం భారం అనుకోకండి. ఆడండి. సమయం చాలా తక్కువగా ఉంది. ఎంత చేయగలిగితే అంత చేయండి. ఈ సేవ కూడా నడుస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే భండారాను ఎప్పుడూ తెరిచే ఉంచుతారో అలాగే ఇది కూడా భండారా అవినాశిగా నడుస్తూ ఉంటుంది. ఒకవేళ ఏ కార్యంలోనైనా ఆలస్యం అయితే ఇంకా మంచిగా జరిగేది ఉంటుంది. అప్పుడే ఆలస్యం అవుతుంది. చాలా శ్రమ పడుతున్నారు, సోమరితనంగా లేరు. కనుక బాబ్దాదా ఎటువంటి ఫిర్యాదు చేయరు. గ్లోబల్ కోఆపరేషన్ ప్రాజెక్టు మీటింగ్ యొక్క సమాచారాన్ని బాబాకి వినిపిస్తే బాబా దానికి ఏమి సమాధానం ఇచ్చారు అది విన్నారు మీరు. అచ్చా. వరదానము: సదా ఏకీరసమైన సంపన్న మూడ్లో ఉండే పురుషార్థీల నుండి ప్రాలబ్ధి స్వరూపంగా అవ్వండి. కొంతమంది పిల్లల మూడ్ చాలా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆశ్చర్యకరమైన మూడ్, ఒక్కోసారి మనస్తత్వం మాట. ఎలా ఉంటారు? ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటారట? అన్నిటికీ ఆశ్చర్యం, ఒక్కోసారి ప్రశ్నలు, ఒక్కోసారి తికమక పడడం, ఒక్కోసారి టెన్షన్, ఒక్కోసారి అటెన్షన్. ఇలాంటి ఊయల్లో ఇలా మారుతూ ఉండడం బాబ్దాదా వతనం నుండి చూస్తారు. కానీ సంగమ యుగం ప్రాలబ్ధపు యుగమే కానీ కేవలం పురుషార్థి యుగం కాదు. తండ్రి గుణాలు ఏవైతే ఉన్నాయో అవే పిల్లల గుణాలు. తండ్రి స్థితి ఏదైతే ఉందో అదే పిల్లలది కూడా. ఇదే సంగమయుగి ప్రాలబ్ధం. అందుకే సదా ఏకీరసమైన సంపన్నమైన మూడ్లో ఉండాలి. అప్పుడే బాబా సమానమైన వారు అంటే ప్రాలబ్ధం ప్రాప్తి స్వరూపంతో నిండుగా ఉన్నారు అంటారు. స్లోగన్: బాబ్దాదా చేతిలో బుద్ధి రూపీ చెయ్యి ఉన్నట్లయితే పరీక్షల రూపీ సముద్రంలో కదిలిపోరు. బాబ్దాదా చేతిలో బుద్ధి రూపీ చెయ్యి ఉన్నట్లయితే పరీక్షల రూపీ సాగరములో కదిలిపోరు. స్థిరంగా ఉంటారు, చలించకుండా. ఓం శాంతి.
कैसे मैं छुपाऊं तेरे ही प्रीत के मैं गीत सुनाऊं। मन की लगन को कैसे मैं छुपाऊं तेरे ही प्रीत के मैं गीत सुनाऊं। नैनों से प्यार का होता इज़हार है, नैनों से प्यार का होता इज़हार है। दिल के सितार का गाता तार तार है। बाबा ही संसार मेरा, बाबा ही संसार है। सुख सावन की झड़ी सी लगाई है, आत्मदीप जल उठे जो फुलझड़ी जलाई है। सुख सावन की झड़ी सी लगाई है, आत्मदीप जल उठे जो फुलझड़ी जलाई है। ज्ञान के श्रृंगार का पाया उपहार है, ज्ञान के श्रृंगार का पाया उपहार है। दिल के सितार का गाता तार तार है। बाबा ही संसार मेरा, बाबा ही संसार है।